శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలాగుందో చూద్దామండి. ముందుగా వారి యొక్క గ్రహస్థితి కనుక చూసినట్లయితే 2వ స్థానంలో రవి శుక్రుడు, 3వ స్థానంలో కుజుడు బుధుడు, 6వ స్థానంలో రాహు శని, అట్లనే 11వ స్థానంలో గురుడు, 12వ స్థానంలో కేతువు. వీరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండటం మూలన ఈ నెల అనే వీళ్ళకి కొంచెం కఠినంగా ఉంటుందని చెప్పచ్చండి. ఎలా అంటే ధన నష్టం, ఒత్తిడి, బంధువులతో చిన్న చిన్న విభేదాలు ఇట్లాంటివి ఏర్పడచ్చండి. సో ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇలా ఉండటం వలన వీరికి మనశ్శాంతి అనేది కూడా ఎక్కువగా లభించదు. సో వీళ్ళు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఎట్లాంటి సమస్య అయినా సరే తీరిపోతాయి. సో దీనికి కావాలంటే ముందుగా మనం ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్య ఓం అని సూర్య భగవాను, అటనే ఓం నమో భగవతే రుద్రాయ అని ఆ పరమశివుడిని కనుక మనం పూజించినట్లయితే రోజు వీరికి కొంచెం అనుకూలమైన ఫలితాలు అనేవి దక్కుతాయండి.